రెండో అంశం, నన్ను 10-20 నిమిషాలకు అరెస్ట్ చేశారు. రాత్రి తీసుకువెళ్ళారు, నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. సరే, నెక్స్ట్ రోజు రాత్రి 8-9 కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు, అది వేరే అంశం. ఈ లోపల ఏం జరిగింది? రాత్రి 1:30-2:30 గంటలకి లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. పైకి తీసుకెళ్లారు. 2 కాళ్ళు పగలు తీసి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఎవరిని? అంబటి రాంబాబుని. ఎవరితను? 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నవాడు, ఈ రాష్ట్రంలో మంత్రిగా చేసినవాడు, రాజశేఖర్ రెడ్డి వెంట నడిచినవాడు, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నవాడు. వీడిని తీసుకెళ్లి మీరు హింసించాలని ప్రయత్నం చేశారే, ఇది ఊరికి పోతుందా? దీన్ని అంబటి రాంబాబు వదిలిపెడతాడా? చట్ట ప్రకారం శిక్షించేంత వరకు పోరాడడా? దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పా. సుయి లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి. సుయి లేకపోయింది. అంబటి రాంబాబు గారు చెప్పింది తప్పు, మేము చెయ్యలేదని ఒక్క అధికారి చెప్పాడా? చెప్పలా. అంటే ఒప్పుకున్నారు. రాంబాబు గారు చేసిన మాట నిజమే, మేము మాట్లాడమని నోరు మూసి కూర్చున్నారు. యాక్షన్ తీసుకోవటంలా. ఏమిటిదని అడుగుతా ఉన్నా.